నమస్తే అందరికీ. ఈరోజు మనం రెండో దఫా ఎరువులు చల్లుతున్నాము. రెండో దఫా ఎరువులలో మనం వాడేది ఈరోజు యూరియా 20-13 మరియు సిఎంఎస్. మనం వాడే ఎరువులో ఉన్నటువంటి పోషకాలు అనేవి మొక్కకు అందాలంటే ఫస్ట్ మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బలంగా ఉండాలి. వేరు వ్యవస్థ బలంగా ఉండడం కోసం మనం ఈరోజు షాన్విక్ కంబి అనే గుళికలను మనం వాడుతున్నాము. ఈ గుళికల్లో అన్ని రకాలైనటువంటి తెగుళ్లను, అధిక పిలికలు మరియు మొగి పురుగును, ఆకు చుట్టు పురుగును నివారించడానికి కావాల్సినవి మొత్తం ఇందులో ఉంటవి. మొక్క యొక్క వేరు వ్యవస్థ బలంగా ఉండడం కోసం హ్యూమిక్ యాసిడ్ అనేది 51%, పుల్విక్ యాసిడ్ అనేది 10% ఉంటవి. మనం దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా బెల్ ఐకాన్ గుర్తుని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో మనకు వస్తుంది. మనం ఈరోజు 20-13 యూరియా, సిఎంఎస్ 3 కలిపి వీటితో పాటు షాన్వి కంబి అనే గుళికలను కలిపి చల్లుతున్నాము. మనం నాటు వేసి దాదాపు వచ్చేసి ఒక 20 రోజులు అవుతుంది. ఈ సమయంలో మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బలంగా లేకపోతే మనం ఎన్ని రకాల పోషకాలు పెట్టినా భూమి నుంచి మొక్క అనేది పోషకాలను గ్రహించదు. కావున మనం మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బలంగా చేయడం కోసం ఈ షాన్వి కంబి అనే మనం గుళికలు మనం చల్లుతున్నాము. మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బలంగా లేకపోతే దీనివల్ల భూమిలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నా మొక్క అనేది తీసుకోదు. అప్పుడు మొక్క యొక్క పెరుగుదల తగ్గి ఆకులు అనేవి పసుపు లేదా తెలుపు రంగులోకి మారుతాయి. మారి చీడపీడలు అనేవి ఆక్రమిస్తాయి. చివరికి దిగుబడి అనేది తగ్గిపోతుంది. అందుకే మనం మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బలంగా చేయడం కోసం మరియు నేలలోని పోషకాలను మొక్క అందించే ముఖ్యమైన పరిష్కారం మనం అందించే గుళికల్లో ఉంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనం నాటు వేసి దాదాపు వచ్చేసి 20 రోజులు అవుతుంది. ఈ టైంలో మొక్క అనేది వేరు వ్యవస్థని బలంగా చేసుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. కానీ ఈ సమయంలో వేరు వ్యవస్థ అనేది బలహీనంగా ఉంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలను మొక్క గ్రహించదు. కావున మనం దీన్ని అధిగమించడం కోసమే హ్యూమిక్ యాసిడ్ అనేది ఇందులో 51% ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ వల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బలంగా అవుతుంది. అదే విధంగా కొత్త వేర్లు అనేవి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని వేర్లు ఎక్కువ వస్తే దానివల్ల పిలకలు అనేవి అధికంగా వస్తాయి. అప్పుడు మనకు దిగుబడి అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నేలలో ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, నత్రజని, భాస్వరం అనేవి మొక్క గ్రహించాలంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బలంగా మరియు కొత్త వేరు అనేవి గుబురుగా రావాలంటే హ్యూమిక్ మరియు పుల్విక్ యాసిడ్ అనేవి సహాయపడతాయి. వీటిని మనం కృత్రిమంగా మొక్కకు అందించాలి. మనం అందించడం వల్ల నేలలో కరిగి ఉన్న పోషకాలు అనేవి మొక్క గ్రహించి అధిక పిలకలు మరియు ఆరోగ్యంగా పెరుగుతుంది. వేరు వ్యవస్థ, అధిక పిలకలు, మొగి పురుగు, అన్ని రకాల చీడపీడలు నివారించడానికి మనం ఒకటే మందు వాడుతున్నాము. అది షాన్వి కంబి అనే ఈ గుళికల్లో అన్ని రకాల సంబంధించినవి ఇందులో ఉంటాయి. షాన్వి కంబిలో 51% హ్యూమిక్ యాసిడ్ మరియు పుల్విక్ యాసిడ్ 10% అనేవి ఉంటాయి. మనం దీనిని వాడడం వల్ల వేరు అనేవి బాగా విస్తరించడానికి సహాయపడుతుంది. హ్యూమిక్ మరియు పుల్విక్ యాసిడ్ వల్ల మొక్క అనేది నేలలో ఉన్న పోషకాలను తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా నేల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా నేల నీటిని దాచుకునే సామర్థ్యం అనేది పెరిగిపోతుంది. మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటేనే అధిక పిలకలు మరియు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో మొత్తం 4 రకాల ప్యాకెట్లు ఉంటాయి. మొత్తం వచ్చేసి ఇది 5 కేజీలు 1 ఎకరానికి మనం వాడాలి. ఇందులో 2.5 కేజీలు గుళికలు ఉంటాయి. 2 కేజీలు మరియు 2 కేజీలు హ్యూమిక్ యాసిడ్, 1/2 కేజీ అనేది పుల్విక్ యాసిడ్ అనేది ఉంటుంది. మనం ఇంతవరకు చెప్పుకుంది ఓన్లీ హ్యూమిక్ యాసిడ్, పుల్విక్ యాసిడ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అందులో ఉన్నటువంటి గుళికల గురించి మనం చెప్పుకోవాలి. అధిక పిలకలు రావాలంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ బలంగా ఉండాలి. ఉంటేనే పిలకలు అధికంగా వస్తాయి. అదేవిధంగా ఆకులు అనేవి పచ్చగా ఉండాలి. పిలకలు వచ్చిన కొన్ని రోజులకు చీడపీడలు అనేవి ఆశిస్తాయి. వీటిని ఆశించకుండా ఇందులోనే వాటిని నివారించడానికి మందు ఉంటుంది. ఎరువులు సమానంగా కలిసే విధంగా కలుపుకోవాలి. దీన్ని ఇసుక లేదా ఎరువులో కలుపుకోవచ్చు. మనం ఈ రోజు వచ్చేసి ఎరువులో కలుపుకుంటాం. దీన్ని
పొలం మొత్తం సమానంగా చల్లుకోవాలి. మరియు మనం చల్లుకునేటప్పుడు 2 నుంచి 3 అంగుళాలు నీళ్లు మాత్రమే ఉంచే విధంగా చూసుకోవాలి. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే నీళ్ళు అనేవి ఎక్కువగా ఉంచి ఎరువులు చల్లుతారు. ఈ విధంగా చల్లడం వల్ల ఎరువులు అనేవి వేస్ట్ ఎక్కువ అవుతాయి. కావున నీళ్ళు అనేవి అలసాగా ఉంచుకొని చల్లుకొని ఒక 2 నుంచి 3 రోజుల దాకా నీళ్ళు అనేవి బయటికి పోకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు అధిక పిలకలు అనేవి అధిక దిగుబడి అనేది వస్తుంది. భూమి గుల్లబారిలా చేసి నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను మరియు తేమను నిలిపి ఉండే విధంగా సహాయపడుతుంది. నేలలో ఉన్న ఎరువులు సూక్ష్మ పోషకాలను మొక్క త్వరగా గ్రహించడానికి ఉపయోగపడుతుంది. మొక్కలకు రోగనిరోధక శక్తిని అందించి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే ఆరోగ్యం మొక్కకు ఉండే విధంగా చేస్తుంది. తద్వారా దిగుబడి పెరుగుతుంది. దీనిని మనం మిరప, పత్తి, మొక్కజొన్న అనేక రకాల పండ్ల తోటలకు మనం వాడుకోవచ్చు. దీన్ని నాటు వేసిన 15 నుంచి 30 రోజుల లోపు మనం చల్లుకున్నట్లయితే ఫలితం అనేది మనకు ఎక్కువగా వస్తుంది. దీన్ని మనం పొలం మొత్తం సమానంగా చల్లుకున్నాక పొలం నుండి నీరు అనేవి బయటికి పోకుండా 3 నుంచి 4 రోజుల దాకా మనం చూసుకోవాలి. ఈ విధంగా ఉంచినట్లయితే మనకు అధిక పిలకలు అనేవి వస్తాయి. అదే విధంగా ముగి పురుగు సమస్య కూడా తగ్గిపోతుంది.